ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని గొర్లనల్లలో భద్రతా సిబ్బంది వాహనాన్ని మావోయిస్టులు మందు పాత్రతో పేల్చేశారు. పేలుడు జరిగిన తర్వాత సైనికులు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడ్డ 4 సైనికులను బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని గొర్లనల్లలో భద్రతా సిబ్బంది వాహనాన్ని మావోయిస్టులు మందు పాత్రతో పేల్చేశారు. పేలుడు జరిగిన తర్వాత సైనికులు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడ్డ 4 సైనికులను బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి నడి తెలుసుకుందాం. రవి, నవీన్, వరుస ఎన్కౌంటర్లతో హడలిపోతున్న మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజాపూర్ నుంచి భూపాలపట్నం వెళ్లే జాతీయ ప్రధాన రహదారి, ఇది నెంబర్ 63. ఈ జాతీయ ప్రధాన రహదారిపై భద్రతా బలగాలను పికప్ చేస్తున్న వాహనాన్ని ఐఈడీ మందు పాత్రతో మావోయిస్టులు పేల్చివేశారు. ఈ ఘటనలో 4 జవాన్లు తీవ్ర గాయాలు అవ్వగా వారిని బీజాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐఈడీ పేలిన సందర్భంలో మావోయిస్టు అక్కడ కాల్పులు జరిగినట్టుగా కూడా సమాచారం అందుతుంది. మావోయిస్టులకు జవాన్లకు మధ్య కూడా భీకర కాల్పులు జరిగిన పరిస్థితి ఉంది. జాతీయ ప్రధాన రహదారిపై శక్తివంతమైన ఐఈడీ బాంబు పేలుతో 5 అడుగుల మేర గొయ్యి ఏర్పడ్డది. ఈ ప్రధాన రహదారిపై మావోయిస్టులు బాంబు అమర్చిన ఘటనపై భద్రతా బలగాలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఘటన జరిగిన ప్రాంతం చుట్టుపక్కల కూడా భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. జాతీయ ప్రధాన రహదారిపై ఈ స్థాయిలో ఐఈడీ పేల్చారు అంటే ఆ లొకేషన్స్ లో మల్టిపుల్ గా వీళ్ళంతా కూడా జాయింట్ ఆపరేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఓవరాల్ గా చూస్తే వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగులుతుండగా ఇట్లా ప్రతీకార దాడులకు పాల్పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా బీజాపూర్ జిల్లా అనేది వార్ జోన్ గా మారింది. మావోయిస్ట్ పిఎల్జీఏ టాప్ కమాండర్ గా ఉన్న మడవి హిడ్మా ఈ సెంట్రిక్ గా బీజాపూర్ జిల్లా పరిధిలోనే ఉండడంతో పెద్ద ఎత్తున మల్టిపుల్ లొకేషన్స్ లో భద్రతా బలగాలను కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న పరిస్థితి. సో మావోయిస్టులు కూడా వరుస ఎన్కౌంటర్లతో ఎదురు దెబ్బలు తగులుతున్నా గానీ ఇంకా జాతీయ ప్రధాన రహదారిపై ఈ స్థాయిలో ఐఈడీ పేల్చిన ఘటన మాత్రం కాస్త భద్రతా బలగాలు సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ఉంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.